ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత లేదంటే 12th అయిపోయిన తర్వాత డిజిటల్ మార్కెటింగ్ అనేది నేర్చుకోవచ్చా, డిజిటల్ మార్కెటింగ్ ఫీల్డ్లోకి వచ్చి జాబ్ అనేది తెచ్చుకోవచ్చా ఇంటర్ సర్టిఫికేషన్తోనే అని చెప్పి చాలామంది అడుగుతూ ఉంటారు. సో అయితే ఈ వీడియోలో ఇంటర్ క్వాలిఫికేషన్తో మీరు డిజిటల్ మార్కెటింగ్ అనేది నేర్చుకోవచ్చా లేదో తెలుసుకుందాం. హాయ్, నా పేరు అవినాష్ కట్ట. డిజిటల్ బ్రాలీలో నేను ఒక డిజిటల్ మార్కెటింగ్ ట్రైనర్ని. సో జనరల్గా నాకు రెగ్యులర్గా యూట్యూబ్లో వచ్చే కామెంట్స్ ఏంటంటే, సార్ నాకు 12th అయిపోయింది లేదంటే ఇంటర్ ఫినిష్ అయ్యింది, సో నేను డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకోవచ్చా అని అడుగుతూ ఉంటారు. సో ఫస్ట్ థింగ్, డిజిటల్ మార్కెటింగ్ అనేది ఒక స్కిల్ బేస్డ్ సబ్జెక్ట్ తప్ప సర్టిఫికేషన్ బేస్డ్ సబ్జెక్ట్ కాదు. సో మనకి రెగ్యులర్ డిగ్రీస్ చేసినప్పుడు అదొక సర్టిఫికేషన్ బేస్డ్ డిగ్రీ, కానీ డిజిటల్ మార్కెటింగ్లో మనకి రకరకాల స్కిల్స్ అనేవి ఉంటాయి. ఒక వెబ్సైట్ డెవలప్ చేయడం అనేది ఒక స్కిల్, ఒక డిజైన్ చేయడం అనేది ఒక స్కిల్, ఒక వీడియో ఎడిటింగ్ చేయడం అనేది ఒక స్కిల్, ఒక వెబ్సైట్ని ర్యాంక్ చేయడం అనేది ఒక స్కిల్. సో ఇలా డిజిటల్ మార్కెటింగ్లో మనకు ఉండేవన్నీ కూడా స్కిల్స్ అన్నమాట. సో లక్కీలీ డిజిటల్ మార్కెటింగ్ అనేది ఒక స్కిల్ బేస్డ్ సబ్జెక్ట్ తప్ప సర్టిఫికేషన్ బేస్డ్ సబ్జెక్ట్ కాదు. సో 12th అయిన తర్వాత ఇంటర్ అయిన తర్వాత మీరు డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకోవచ్చా అంటే నేర్చుకోవచ్చు. కానీ నేర్చుకున్న తర్వాత మరి కెరీర్ ఆప్షన్స్ ఏంటి? సో జనరల్గా చాలా కంపెనీస్కి 18+ ఏజ్ ఉండాలి, లేదంటే 21+ ఏజ్ ఉండాలి. సో ఇటువంటి క్రైటీరియాస్ ఉంటాయి. సో మరి ఇంటర్ ఫినిష్ చేసిన వాళ్ళు రెవెన్యూ జనరేట్ చేయాలన్నా, డబ్బులు సంపాదించాలన్నా, లేదంటే ఒక జాబ్ తెచ్చుకోవాలన్నా వాళ్ళకున్న ఆప్షన్స్ ఏంటి? సో ఫస్ట్ థింగ్, డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ అయితే ఖచ్చితంగా చేయాల్సి వస్తుంది. ఎందుకంటే స్కిల్ బేస్డ్ సబ్జెక్ట్ కాబట్టి ముందైతే మీరు స్కిల్ డెవలప్ చేసుకోవాలి. ఆ స్కిల్ డెవలప్ చేసుకోవడానికి ఒక ఇన్స్టిట్యూట్లో, ఫర్ ఎగ్జాంపుల్ మీరు డిజిటల్ బ్రాలీలో జాయిన్ అయ్యి ఒక 3 months పాటు మీరు కోర్స్ చేసి మీరు ముందు డిజిటల్ మార్కెటింగ్ స్కిల్ అనేది ఇంప్రూవ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇంప్రూవ్ చేసుకున్న తర్వాత మీరు ఇంటర్న్షిప్, సో ఏదో ఒక కంపెనీలో మనకి చాలా కంపెనీస్ ఇంటర్న్షిప్స్ ఇస్తూ ఉంటాయి. ఈవెన్ ఎంఎన్సీ కంపెనీస్లో కూడా ఇంటర్న్షిప్స్ అనేవి ఉంటాయి. సో మీరు జాబ్ చేయడానికి డైరెక్ట్గా వెళ్ళకపోయినా ఒక 3 months పాటు లేదంటే ఒక 6 months పాటు మీరు ఇంటర్న్షిప్ చేస్తారనమాట. సో ఆ ఇంటర్న్షిప్ పీరియడ్లో కూడా కొన్ని కంపెనీస్ అమౌంట్ పే చేస్తాయి, కొన్ని కంపెనీస్ అమౌంట్స్ పే చేయవు. బట్ మీకు ఎండ్ ఆఫ్ ది ఇంటర్న్షిప్ మీకు ఇంటర్న్షిప్ ఫినిష్ అయినట్టుగా మీకు సర్టిఫికేషన్ వస్తుంది. సో ఇఫ్ యూఆర్ లక్కీ ఎనఫ్ మీకు అమౌంట్ పే చేసే కంపెనీస్ దొరికితే కనుక సో ఇంటర్న్షిప్లో కూడా మీకు స్టైఫండ్స్ అనేవి పే చేస్తారనమాట. సో వన్స్ మీరు ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత ఒక డిజిటల్ మార్కెటింగ్ ఇన్స్టిట్యూట్లో అంటే డిజిటల్ బ్రాలీలో మీరు కోర్స్ ఫినిష్ చేసి 3 months పాటు ఆ తర్వాత మీరు ఇంటర్న్షిప్లోకి వెళ్ళి ఒక 3 months కానీ 6 months కానీ ఇంటర్న్షిప్ తీసుకొని సో ఇంటర్న్షిప్ చేసినట్టుగా ఆ 6 సర్టిఫికేట్ అనేది మీరు ఎక్వైర్ చేస్తారనమాట. అదయిన తర్వాత ఒకవేళ మీకు జాబ్కి వెళ్ళే ఉద్దేశం లేకపోతే మీరు ఫ్రీలాన్సింగ్ ప్రాజెక్ట్స్ అనేవి చేయొచ్చు. సో ఫ్రీలాన్సింగ్ ప్రాజెక్ట్స్ అంటే అగైన్ వెరీ హై లెవెల్కి వెళ్ళిపోవాలని లేదు, అలానే వెరీ హై లెవెల్కి వెళ్ళకూడదని లేదు. ఇఫ్ యువర్ కమ్యూనికేషన్ ఈజ్ వెరీ గుడ్, మీ కమ్యూనికేషన్ స్కిల్ బాగుంటే, లెట్స్ సే మీకు స్కూలింగ్ బాగుంది, ఇంటర్మీడియట్ కూడా బాగుంది, బట్ రైట్ నౌ యూ వాంట్ టు మేక్ మనీ. సో మీ కమ్యూనికేషన్ బాగుంటే కనుక మీరు మంచి క్లయింట్స్ని ఎక్వైర్ చేసుకోవచ్చు. లేదు, ఇఫ్ యు ఆర్ లిటిల్ బిట్ వీక్ ఇన్ ఇంగ్లీష్, ఓకే కమ్యూనికేషన్ బాగుంది బట్ ఇంగ్లీష్ లేదనుకుందాం. సో దెన్ వాట్ యూ కెన్ డూ ఇస్, డిజిటల్ మార్కెటింగ్లో మనకి లక్కీగా ప్రతి ఇండస్ట్రీ, ఒక కార్ ట్యాక్సీ రన్ చేసే బిజినెస్ దగ్గర నుంచి, ఒక బేకరీ దగ్గర నుంచి, ఒక జిమ్ ఓనర్ దగ్గర నుంచి, ఎనీ సార్ట్ ఆఫ్ కంపెనీ, అది ఏ బిజినెస్ అయినా సరే, ఒక ఫోటోగ్రాఫర్ అవ్వచ్చు, ఒక ప్యాకర్స్ అండ్ మోర్స్ అవ్వచ్చు, మనకి బయట కనిపిస్తున్న ప్రతి బిజినెస్కి కూడా డిజిటల్ మార్కెటింగ్ అనేది అవసరం అనమాట. సో మీరేం చేయొచ్చు అంటే మీ సర్కిల్లోనే మీ రిలేటివ్స్ కానీ ఫ్రెండ్స్ ద్వారా ఎవరైతే బిజినెసెస్ రన్ చేస్తున్నారో వాళ్ళకి మీరు డిజిటల్ మార్కెటింగ్ సర్వీసెస్ ఇవ్వడం స్టార్ట్ చేశారో అనేది మీరు వాళ్ళకి తెలియపరచుకొని సో యూ కెన్ స్టార్ట్ గెటింగ్ ప్రాజెక్ట్స్ స్లోలీ. సో అలా మీరు చిన్నగా క్లయింట్ ప్రాజెక్ట్స్ మొదలుపెట్టి మీరు ఒక పోర్ట్ఫోలియో అనేది బిల్డ్ చేసుకొని మీకు కూడా ఒక వెబ్సైట్ మీ పేరుతో, లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ నేను అవినాష్ ఉన్నాను, సో డిజిటల్ అవినాష్ అని చెప్పేసి ఒక వెబ్సైట్ పెట్టుకొని నా పోర్ట్ఫోలియో తయారు చేసుకుంటాను అనమాట. సో పలానా క్లయింట్స్కి నేను వర్క్ చేశాను. ఒకవేళ నేను ఫ్రెషర్ అయితే, సో నేను స్టార్ట్ చేస్తున్నప్పుడు నా క్లయింట్స్ ఎవరు లేరు అనుకుందాం, మరి అప్పుడు ఏం చేస్తాను, సో ఆల్రెడీ నేను ఒక శాంపుల్ వెబ్సైట్స్ ఒక 5 కానీ 10 కానీ ఒక శాంపుల్ వెబ్సైట్స్ తయారు చేసి, ఒక జిమ్కి వెబ్సైట్, ఒక కేక్ బేకరీకి ఒక వెబ్సైట్, ఒక ప్యాకర్స్ అండ్ మోర్స్కి వెబ్సైట్, ఇటువంటి ఒక 10 వెబ్సైట్స్ నేనే తయారు చేసుకొని వీటిని నా పోర్ట్ఫోలియో కింద ఇంక్లూడ్ చేసుకొని మీరు రేపొద్దున ఒక క్లయింట్ మీటింగ్కి వెళ్ళినప్పుడు ఈ పోర్ట్ఫోలియో చూపించి మీరు ప్రాజెక్ట్స్ అనేవి తెచ్చుకోవచ్చు అనమాట. సో డిజిటల్ మార్కెటింగ్ అనేది స్కిల్ బేస్డ్ సబ్జెక్ట్ కాబట్టి మీరు స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకొని మీరు ఇంటర్న్షిప్ అనేది ఒకటి ఫినిష్ చేసుకొని మీకంటూ ఒక పోర్ట్ఫోలియో తయారు చేసుకొని మీరు క్లయింట్స్ ప్రాజెక్ట్స్ తెచ్చుకొని మీరు ఒక ఫ్రీలాన్సర్గా మీరు ఎస్టాబ్లిష్ అవ్వచ్చు. ఎవరైతే జాబ్కి వెళ్దాం అనుకుంటున్నారో లెట్ మీ టెల్ యూ, కొన్ని కంపెనీస్ మాత్రమే లైక్ ఇంటర్మీడియట్ ఉన్నా సరే యాక్సెప్ట్ చేస్తాయి. చాలా కంపెనీస్ ఏంటంటే మినిమం డిగ్రీ ఉండాలని చూస్తారనమాట. సో అలా డిగ్రీ మినిమం క్వాలిఫికేషన్ ఉండాలి అన్న కంపెనీస్కి మీరు ఎలిజిబుల్ అవ్వరు. కానీ ఏ కంపెనీస్ అయితే డిగ్రీ మ్యాండేటరీ చేయట్లేదో అటువంటి కంపెనీస్కి యూ కెన్ అటెండ్ దోస్ ఇంటర్వ్యూస్. ఓకే, అండ్ చాలా కంపెనీస్ ఉన్నాయి, చాలా బిజినెసెస్ ఉన్నాయి మనకి హూ ఆర్ రెడీ టు యాక్సెప్ట్ పీపుల్ హూ ఆర్ స్కిల్డ్ ఎనఫ్. ఆ స్కిల్ ఉంటే ఖచ్చితంగా యాక్సెప్ట్ చేయడానికి రెడీగా ఉంటున్నారనమాట. అండ్ ఇంకొక థింగ్ ఏంటంటే చాలామంది 12th వాళ్ళు చేస్తున్న మిస్టేక్ ఏంటంటే చూసింగ్ ద రాంగ్ ఇన్స్టిట్యూట్.
మన దగ్గరికి చాలామంది స్టూడెంట్స్ వస్తూ ఉంటారు. సార్ ఆల్రెడీ నేను అక్కడ ఒక 25,000 పే చేశాను కానీ లైక్ అక్కడ ఏం చెప్పలేదు, కంప్లీట్ థియరీయే చెప్పారని చెప్పి. సో చాలామంది ఒకరు కాదు ఇద్దరు కాదు రెగ్యులర్గా ఫేస్ చేసే ఇష్యూ ఏంటంటే ఆల్రెడీ వేరే ఇన్స్టిట్యూట్స్లో అమౌంట్ పే చేసి వాళ్ళు అక్కడ ఏమీ నేర్చుకోలేక, ఇప్పుడు మనం జాయిన్ అయిందే స్కిల్ ఇంప్రూవ్ చేసుకోవడానికి, బట్ వాళ్ళు అక్కడ కంప్లీట్ థియరీ క్లాసెస్ చెప్పేయడం వల్ల ఆ 25,000 కూడా వేస్ట్ అయిపోయి మళ్ళీ స్కిల్స్ డెవలప్ చేసుకోవడానికి మన దగ్గరికి డిజిటల్ బ్రాండ్లోకి వచ్చి జాయిన్ అవుతున్నారు. సో మీరు ఆ మిస్టేక్ చేయకుండా అనవసరంగా అటువంటి లైక్ కొన్ని మాటలు చెప్పి ఏదో రకంగా మిమ్మల్ని కన్విన్స్ చేసి జాయిన్ చేస్తారు. సో అటువంటి వాళ్ళ బొట్టులో పడకుండా అనవసరంగా డబ్బులు వేస్ట్ చేయకుండా ఒకవేళ మీరంటూ డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకుంటే స్ట్రైట్ అవే డిజిటల్ బ్రాండ్కి వచ్చేయండి. సో డిజిటల్ బ్రాండ్కి వచ్చి కంప్లీట్ 3 months డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ అనేది ఫినిష్ చేసి మీ కెరీర్ని ఈవెన్ విత్ 12th ఆర్ ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్తో మీరు ఒక ఫ్రీలాన్సర్గా కానీ జాబ్లో కానీ ఎస్టాబ్లిష్ అయ్యే అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి. యూ కెన్ గో హెడ్ అండ్ బికమ్ ఏ గుడ్ డిజిటల్ మార్కెటర్. సో ఒకవేళ మీరు పూర్తి స్థాయిలో డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకుందాం అనుకుంటే సెకండ్ థాట్ లేకుండా డిజిటల్ బ్రాండ్లో జాయిన్ అవ్వండి. ఎందుకంటే డిజిటల్ మార్కెటింగ్ అంటే డిజిటల్ బ్రాండ్.